ఆంధ్రప్రదేశ్లో వేసవి తాకిడి కొద్దిగా చల్లబడుతుందనుకోగానే ఉద్యమాల వేడి రాజుకుంటుంది. వివిధ వర్గాలు ఒక్కసారిగా రోడ్డెక్కే ప్రయత్నంలో ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే దిశలో సాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ పౌర సేవలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ మున్సిపల్ కార్మికులు ఆందోళనకు పూనుకున్నారు. వేల సంఖ్యలో తరలివచ్చి విజయవాడలో హోరెత్తిచ్చారు. అదే సమయంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయొద్దు అంటూ ఆ రంగానికి సంబంధించిన కార్మికులు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పూనుకుంటున్నారు. వీరికి తోడుగా విద్యుత్ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలంటూ స్ట్రగుల్స్ కమిటీ నిరసనలకు దిగేసింది. ఇలా అనేక రంగాల కార్మికులు ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్న తరుణంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ అమరావతి నేతృత్వంలో ఆందోళనకు కార్యాచరణ సిద్ధం చేసేశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి ఎరియర్స్ కానీ పిఆర్సీ విషయంలో కానీ పెండింగ్ డిఏల మాట కానీ ఏమీ లేకపోవడంతో ఉద్యోగులంతా కుతకుతలాడుతున్నారు. తాజాగా ఏపీ క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ క్యాబినెట్ భేటీలో ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలకు పాల్పడుతున్నారు. పవన్ కళ్యాణ్ని ఎరకాటంలో నెట్టాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్కి అండగా కూటమి సఖ్యతను కాపాడేలా మంత్రులంతా స్పందించాలి. ఇలాంటి విషయాలు చర్చించారే కానీ రాష్ట్రంలో ఇన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కసారిగా రోడ్డెక్కి నిరసనలకు ఎందుకు దిగుతున్నారు, ఆందోళన బాట ఎందుకు పడుతున్నారు, ఉద్యోగుల పిఆర్సీ మాట ఏంటి, కనీసంగా ఐఆర్ ఇద్దామన్న ఆలోచన ఎందుకు రావట్లేదు, వీటి గురించి మాత్రం చిన్నపాటి చర్చ కూడా చేసిన దాఖలాలు లేవు. అంటే ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. దాంతో ఉద్యోగులు 2023లో ఇవ్వాల్సిన పిఆర్సీ 2026 జూన్ దాటిపోయినా కనీసం కమిషన్ కూడా వేయలేదు అని తీవ్రంగా కలవరపడుతున్నారు. పిఆర్సీ కమిషన్ వేయకపోయినా కనీసంగా ఐఆర్ ఇచ్చి గతంలో జగన్మోహన్ రెడ్డి లాగా కొంతమేరకైనా సంతృప్తి పరుస్తారనుకుంటే చంద్రబాబు ఆ రీతిని కూడా ఆలోచన చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన మొదటి నెలలోనే ఐఆర్ మీద సంతకం పెట్టినటువంటి తరుణంలో చంద్రబాబు కూడా అదే పని చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. పిఆర్సీ వచ్చేటంత వరకు ఐఆర్ అమలు చేస్తాం అని కూటమి మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ప్రస్ఫుటంగా పేర్కొన్నారు. కానీ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు దాటిపోయిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఐఆర్ ఇవ్వాలన్న ఆలోచనకే రాలేదు. ఇక ఇప్పటికైనా కనీసం స్పందిస్తుందంటే అలాంటి అభిప్రాయం కూడా ఏ కోసానా లేదు అని చాటేస్తుంది. ఈ తరుణంలో ఇక ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికుల జేఏసీ కూడా రోడ్డెక్కక తప్పని పరిస్థితి అయితే వచ్చేస్తుంది. ఇప్పటికే సర్వశిక్ష అభియాన్ సిబ్బంది, తాజాగా గిరిజన గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఇలా అనేక రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు నేరుగా నిరసనలకు పూనుకుంటున్న తరుణంలో ప్రభుత్వం కూడా ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి వచ్చేస్తుందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. సహజంగా ఇన్ని రంగాల కార్మికులు ఉద్యోగులు ఆందోళన బాట పట్టడం ఎన్నికల ఏడాదిలో చూస్తాం. కానీ ఇప్పుడు 3 ఏళ్ల ముందే అప్పుడే అన్ని రంగాల అన్ని తరగతుల జనాలు రోడ్డెక్కి ఆందోళనకు పూనుకుంటున్నటువంటి వైనం చూస్తే ఈ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఏ మోతాదులో ఉందో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల మీద ప్రభుత్వం స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి నియమించిన పిఆర్సీ కమిషన్ని రద్దు చేశారు. ప్రభుత్వం రావడంతోనే ఆ కమిషన్ చైర్మన్ రాజీనామా చేసి పోయారు. మరి మళ్ళీ కమిషన్ పునరుద్ధరించి కమిషన్ రిపోర్ట్ తెచ్చుకుని పిఆర్సీ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అనేక వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తూ ఉద్యోగుల వేతనాలకే పెన్షన్లకే మొత్తం ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని ప్రజల్ని నమ్మించి ఉద్యోగుల్ని ప్రజల నుంచి ఒంటరిపాలు చేసి మొత్తంగా ఉద్యోగుల ఆశల మీద నీళ్లు జల్లేయాలన్న సంకల్పం కూటమి నాయకత్వంలో అడుగడుగునా కనిపిస్తోంది. మరి ఈ తరుణంలో ఉద్యోగులు ఎంతకాలం పాటు సహనంతో సాగుతారు? ఎన్నేళ్లని పాటు ఈ తీరున ఓపిగ్గా వ్యవహరిస్తారు? ఇక నిరసనల బాట పడితే అది ఏ స్థాయికి చేరుతుంది? ఇదంతా కీలకమైనటువంటి విషయం. విడివిడిగా వివిధ రంగాల వారీగా ఎవరికి వారే అన్నట్టుగా చేపట్టినటువంటి నిరసనలన్నీ ఏకతాటి మీదకు వస్తే మూకుమ్మడిగా పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడితే 2022లో జగన్మోహన్ రెడ్డి సర్కార్కి తగిలినంత సెగ
కూటమికి కూడా తప్పదా అనే మాట అయితే వినిపిస్తోంది. అంత స్థాయిలో ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఉద్యమ కార్యాచరణ సిద్ధమైతే మాత్రం భారీగా ఉద్యోగులు కదిలే యోచనలో అయితే వచ్చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి చాలా పెద్ద తలనొప్పిగా మారుతుందంటున్న సందేహం. మరి ఎప్పటికీ చంద్రబాబు కనీసంగా స్పందిస్తారు, వాళ్ళ డిమాండ్ల మీద సానుకూలంగా వ్యవహరిస్తారు, ఎన్నాళ్ళకి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారు. చాలా కీలకమైనటువంటి అంశం. ఏపీలో ఉద్యమ సెగ రాజుకుంటున్నటువంటి తరుణంలో ప్రభుత్వం స్పందించాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఏర్పడుతుందన్నది నిజం.